మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాలతో వచ్చింది. వరుసగా బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరిశారు. భోలా శంకర్ వంటి డిజాస్టర్ తర్వాత చిరు నుంచి వస్తున్న సినిమా కావడం, అనిల్ నుంచి మరో ఎంటర్టైనర్ రావడంతో మొదట్నుంచే భారీ బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్తో అంచనాలు పీక్స్కు చేరాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. చిరంజీవి తన స్వాగ్తో కామెడీ, డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారు. ఎన్నో ఏళ్ల తర్వాత వింటేజ్ మెగాస్టార్ను తెరపై చూశామని అభిమానులు సంబరపడుతున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఇటీవల అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సినిమా చూసి తన అభిప్రాయం పంచుకున్నారు. ఇప్పుడే సినిమా చూశాను, బాస్ చించేశాడు. రౌడీ అల్లుడు, ఘరానా అల్లుడు రోజులు గుర్తొచ్చాయి. టోటల్ నాస్టాల్జిక్ ఫీలింగ్. ఇది సూపర్ హిట్ ఫిలిం అంటూ ప్రశంసించారు. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్, క్లైమాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ హైలైట్ అని తెలిపారు. మొత్తానికి థియేటర్ నుంచి బయటికి వచ్చాక ఫుల్ ఎగ్జైట్మెంట్ గ్యారంటీ. పక్కా పైసా వసూల్ మూవీ. మీకు ఇలాంటి మూవీ అప్డేట్స్ అని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.